మద్యం తాగి డ్రైవ్ చేయడం అంటే ప్రమాదాన్ని మనతో పాటు తీసుకెళ్లడం అనే చెప్పొచ్చు. ఒక్కసారి కాదు, ఒకే రోజు వరుసగా 3 సార్లు ప్రమాదం జరిగింది. ఒక వార్నింగ్ బెల్ లాగా. అయినప్పటికీ ఆయన ప్రయాణాన్ని ఆపుకోలేదు. ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, హత్య అని చాలా మందిలో చాలా రకాలుగా డౌట్లున్నాయి. ఈ డౌట్లకి ఏలూరు పోలీసులు చెక్ పెట్టి కన్ఫర్మ్ చేశారు. ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని, అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్ అని. మార్చ్ 24 తేదీన అసలు ఏం జరిగింది అనే దాని మీద ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ప్రవీణ్ పగడాల గారు ఈయన ఒక ఫేమస్ క్రిస్టియన్ ప్రీచర్. ఈయన మార్చ్ 24 తేదీన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆయన బైక్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ లో స్టార్ట్ అయ్యారు. సో ఈ వీడియోలో మీకు చూపించే ప్రతి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు ప్రెస్ వాళ్ళ ముందు రిలీజ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క ఫుటేజ్ అనేది దాదాపు ఒక 40 నుంచి 60 సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ ద్వారా కావచ్చు, లేదా ఆయన ఫేషియల్ వాకింగ్ ద్వారా ఫారెన్సిక్ రిపోర్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఇది వేరే పర్సన్ కాదు, ఇక్కడ మీకు కనిపిస్తుండేది 100% ప్రవీణ్ పగడాల గారే. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ జర్నీలో ఆయనకి 3 సార్లు ప్రమాదం జరిగింది. 3 షాపుల్లో ఆయన మద్యం కూడా కొన్నారు. సో అసలు ఏం జరిగింది? మార్చ్ 24న ఉదయం 11 గంటలకి ఆయన స్టార్ట్ అయ్యారు రాజమండ్రికి హైదరాబాద్ నుంచి. సో ఇంత దూరం ఆయన బైక్ లో ఎందుకు ట్రావెల్ చేశారు అంటే రాజమండ్రిలో ఆయన కొన్ని పర్సనల్ వర్క్ ఉండడంతో అక్కడ ట్రావెల్ చేయడానికి బైక్ అయితే కన్వీనియంట్ అనే ఉద్దేశంతో ఆయన బైక్ లో స్టార్ట్ అయ్యారు. ఆయన స్టార్ట్ అయ్యే ముందు ఆయన ఫ్రెండ్ కూడా ఆయనకు అడ్వైస్ ఇచ్చారు, ఇంత దూరం జర్నీ బైక్ వద్దు అని. ఆయన వినలేదన్నమాట. ఇక ప్రమాదం ఆయనకి ఎక్కడెక్కడ జరిగింది. సో ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి ఆయన కోనాడు దగ్గర శ్రీ ఆదిత్య వైన్స్ అనే షాప్ దగ్గర 2:50కి ఫస్ట్ టైం ఆయన వైన్ అనేది కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జగ్గైపేట దగ్గర 3:20కి ఫస్ట్ ప్రమాదం జరిగింది. అది కూడా లారీని ఓవర్టేక్ చేసే టైంలో ఆయన స్లిప్ అయి కింద పడిపోయారు. ఇది చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఎందుకంటే వెనకనే ఒక బస్ కూడా వస్తుంది, కానీ వెంటనే బస్సు సైడ్ తీసేసుకోవడం వల్ల ఆయన జస్ట్ మిస్ అయ్యారు ఆ టైంలో. ఇక 3:53కి చిలకలూరుపేట టోల్ ప్లాజా దాటిన తర్వాత కీసరా అనే విలేజ్ లో ఆయనకి సెకండ్ ప్రమాదం జరిగింది. సో ఆల్రెడీ ఆయన స్పీడ్ లో వస్తున్నారు, ఒక 70-80 కిలోమీటర్ స్పీడ్ లో ఆయన వస్తున్నారు. వెంటనే ఆ విలేజ్ దగ్గర ఒక బూత్ ని ఆయన గుద్దేశారు అనమాట. అక్కడ ఆయన బైక్ అనేది కూడా డ్యామేజ్ అయింది, హెడ్ లైట్స్ అవన్నీ. సో ఏదైతే మనం 25వ తేదీన ఆయన యాక్సిడెంట్ తెలిసినప్పుడు చాలా మందిలో ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటి అంటే ఆయన బైక్ కి ఎందుకు హెడ్ లైట్ లేదు అని. సో ఆ డౌట్ కి మీకు ఇక్కడ క్లియర్ అయి ఉంటుంది. సో సెకండ్ యాక్సిడెంట్ టైంలో ఆయన బైక్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయింది. సో ఈ టైంలో పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు కావచ్చు, అంబులెన్స్ అందరూ వచ్చారు ఆయనకి హెల్ప్ చేయడానికి. కానీ ఆయన నిరాకరించారు అనమాట. అంటే ఏం కాలేదులే, జస్ట్ చిన్న దెబ్బలే, సో నేను వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారు. ఇక విజయవాడ దగ్గర గుంటపల్లి అనే రోడ్ దగ్గర ఆయన బైక్ కొంచెం ప్రాబ్లం రావడంతో అక్కడ సైడ్ కొద్దిసేపు ఆపుకున్నారనమాట. ఇక్కడ వరకు ఆయన మద్యం కొన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయే కానీ మద్యం తాగినట్టు ఏ సీసీటీవీ ఫుటేజెస్ లో లేవు. సో ఇక్కడ గొల్లపల్లి దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఆయన పెట్రోల్ పోసుకునే టైంలో ఆయన మాస్క్ అనేది తీశారు ఫేస్ కి, సో ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్లు, ఎందుకంటే ఆయన కొంచెం ఊగుతున్నారు అండ్ బైక్ హ్యాండిల్ అనుకొని పెట్రోల్ నాజిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకున్నారనమాట. చాలాసేపు దాన్ని పట్టుకుని ఆయన ఊగుతున్నారు. సో అక్కడ కన్ఫర్మ్ అయింది ఈయన ఆల్కహాల్ తీసుకున్నారు అని. ఇక మూడో ప్రమాదం రామవరపాడు అనే దగ్గర విజువల్స్ అయితే సీసీటీవీ విజువల్స్ అయితే లేవు, ఎందుకంటే అక్కడ సీసీటీవీ పనిచేయలేదు కాబట్టి విజువల్స్ దొరకలేదు. కానీ అక్కడ జరిగిన ప్రమాదం అనేది ఒక ఆటో డ్రైవర్ చూసి వెంటనే అక్కడున్న ట్రాఫిక్ పోలీసు ఎస్ఐ ట్రాఫిక్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళు వెంటనే ఆయన్ని సైడ్ అయితే తీసుకొని కూర్చొని పెట్టేసి దాదాపు ఒక 2 గంటల వరకు ప్రవీణ్ పగడాల గారు ఒక సైడ్ కూర్చున్నారు. సో ఆ బైక్ కండిషన్ అవన్నీ చూసి ఎస్ఐ ఆయనకి అడ్వైస్ కూడా ఇచ్చారు. సో మీరు జర్నీ చేయకండి, చాలా ప్రమాదము, సో మీరు ఏదైనా ఒక రూమ్ తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల గారు ఏ మాత్రం ఆయన మాటలు వినలేదన్నమాట. సో పోలీస్ సైడ్ వెళ్ళేసరికి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయారు. ఇక నైట్ 9 o'clock టైంలో విజయవాడ హైవే మీద ఆయన స్టార్ట్ అయిపోయారు. సో హెడ్ లైట్ లేదు కాబట్టి ఇంకా సైడ్ లైట్స్ అనేది ఆన్ చేసుకొని ఆయన ట్రావెల్ చేయడం స్టార్ట్, అది కూడా ఫుల్ స్పీడ్ లో, అంటే దాదాపు ఒక 80 కిలోమీటర్ స్పీడ్ లో ఆయన డ్రైవ్ చేస్తున్నారు. ఇక హైవే
టోల్ గేట్ దాటిన తర్వాత కొవ్వూరు దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అనేది జరిగింది. అది కూడా సెల్ఫ్ యాక్సిడెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే ఆయన బైక్ కి ముందు వెళ్తున్న కార్ కి ఆయన బైక్ కి ఉన్న డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇంత డిస్టెన్స్ లో యాక్సిడెంట్ జరిగే అవకాశమే లేదు వేరే వెహికల్ తో. ఒకవేళ వేరే వెహికల్ తో యాక్సిడెంట్ జరుగుంటే ఆయన బైక్ కి డంట్ పడడము, లేదంటే ఆ వెహికల్ యొక్క పెయింట్ ఎక్కడో దగ్గర అంటుకొని ఉండడం, ఇలా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ ఇలా ఏమీ జరగలేదు. ఇక ఆ విలేజ్ ఎక్కడైతే ఆయనకి యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లో గులకరాలు ఉండడంతో ఆయన వచ్చే స్పీడ్ కి స్కిడ్ అయిపోయి బైక్ అనేది ఫస్ట్ ఆయన పడిపోయి ఆయన పైన బైక్ పడింది. ఇది ఫారెన్సిక్ రిపోర్టే కన్ఫర్మ్ చేసింది, అదంతా టెస్టులు చేసి. సో స్పీడ్ వల్లనే ఆయన పైన బైక్ అనేది పడింది అని. ఇక అటాప్సీలో కూడా ఆయన మద్యం తీసుకున్నట్టు రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక స్టార్టింగ్ లో మనకు ఎప్పుడైతే ఆయన హత్య గురించి తెలిసిందో March 25న అప్పుడు ఒక ఫోటో కూడా బాగా సర్క్యులేట్ అయింది. సో ఆయన ఒక దగ్గర కూర్చున్నట్టు. సో ఈ ఫోటో ఎందుకు సర్క్యులేట్ అయింది, ప్రీ ప్లానెడ్ కోసమే దీనిలో ఆయన పర్టికులర్ గా ఫోటో తీసుంటారు అని చాలా మందిలో అనుమానాలు అయితే వచ్చాయి. సో యాక్చువల్ గా ఆ ఫోటో అనేది థర్డ్ ఇన్సిడెంట్ అప్పుడు తీసింది, అంటే మూడో ప్రమాదం జరిగినప్పుడు. సో అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ లేనందువల్ల అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆ ఫోటో అనేది తీశారు. ఎందుకంటే దాదాపు 2 గంటల వరకు ప్రవీణ్ పగడాల గారు అక్కడ రెస్ట్ తీసుకున్నారనమాట. సో ఆయన్ని చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన కన్విన్స్ అయితే అవ్వలేదు. సో అప్పుడు తీసిన ఫోటో ప్రెస్ మీట్ కి ముందే ఆ ఫోటో బయటకు రావడంతో అంత సర్క్యులేట్ అయితే అయిపోయింది. సో ఈ వీడియోస్, ఈ సీసీటీవీ మొత్తం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారే ప్రెస్ వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. సో ఐ హోప్ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకెవరికన్నా ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు హత్య అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.